ప్రజల సొమ్మును దేవుళ్లకు మొక్కుగా చెల్లించే అర్హత సీఎం కేసీఆర్కి లేదన్నారు సిపిఐ నేత నారాయణ. వ్యక్తిగతంగా కేసీఆర్ మొక్కులు చెల్లిస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. తెలంగాణ రాకముందు మిత్రులుగా ఉన్న కమ్యూనిస్టులు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్కు శత్రువులుగా కనిపిస్తున్నారన్నారు. తిరుమల కొండకు తీసుకెళ్లి 5 లక్షల ఖర్చు పెట్టి కిరీటం ఇచ్చావు. 5 కోట్ల రూపాయల విలువైనటువంటి కిరీటం ఇచ్చావు. ఇక్కడ ఉన్న ఆయనకి మీకు మీసాలు లేకపోయినా బంగారు మీసాలు తీసుకెళ్ళి ఇంకో దేవుడికి ప్రజెంట్ చేసినావు. మాకేం అభ్యంతరం లేదు. నీ అబ్బ సొత్తు నీ సొత్తు అయితే ఇస్తే మాకేం అభ్యంతరం లే. నీ అబ్బ సొత్తు కాదు, నీ సొత్తు కాదు, అది ప్రజల సొత్తు. ప్రజల తరఫున నువ్వు గెలిచిన తర్వాత ఇది ఎట్టిస్తావు అంటే ఎట్టుందంటే నీ చివరి రక్తం బొట్టు వరకు నేను పోరాటం సాగిస్తాను అని చెప్పేటువంటి హామీ ఉందే, అది కేసీఆర్ చేసే పని. ఇది ప్రైవేట్ అఫైర్, ఇది ప్రభుత్వానికి సంబంధం లేదు. రాజకీయ వ్యవస్థకి మతానికి సంబంధం లేదు. దేవుడు దేవాలయం ఇవన్నీ ఒక వ్యక్తిగతమైన అంశాలు. మీకేమైనా మొక్కుబడి ఉంటే మీరు తల ఇచ్చుకోండి, మీ కుటుంబ సభ్యులు మొత్తం మీద గుండు కొట్టించుకొని నామాలు పెట్టుకొని మాకేం అభ్యంతరం లేదు. కానీ ప్రజల డబ్బులు తీసుకెళ్ళి దాదాపుగా ఈ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీసాలు గడ్డాలు కిరీటాలు ఇచ్చేటువంటి హక్కు మీకు లేదు అని మాత్రమే మళ్ళా మనం చెప్పదలుచుకున్నాం. అందువల్ల ఇది ప్రజల యొక్క డబ్బుల్ని దుర్వినియోగం చేయడానికి ప్రత్యేక విమానాలు వేసుకొని ప్రత్యేక వాహనాలు పెట్టుకొని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన ధర్మం చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. మీరు చండీ యాగం చేశారు, అది మీ వ్యక్తిగతం అన్నారు. మీరు ఒకటే చెప్తున్నప్పుడు కూడా ముఖ్యమంత్రిగా కాకుండా మీరు అలాంటి చండీ యాగం చేయగలరా అని అడుగుతున్నా. మీ చేత కాదు, ముఖ్యమంత్రి కాబట్టి చేయగలిగారు. ఎందుకంటే బెల్లం చుట్టూ చీమలు వస్తాయి కాబట్టి అట్ట ముసురుకున్నాయి.